వారి అర్హతలు తీసుకొని వస్తాం. మీరు గ్రామ వార్డు సచివాలయాలకు ఇచ్చిన 2300 క్రీడాకారుల అర్హతలన్నీ తీసుకొని వస్తాం. ఎక్కడికి రమ్మంటావు చెప్పు, వస్తాం. సిగ్గుండాల మాట్లాడేదానికి. వాస్తవాలు ఇంతున్నాయి, కళ్ళ ముందర వాస్తవాలుంటే ఇంత అబద్ధాలు పెట్టుకొని చెప్తున్నావు. ఛాలెంజ్ చేస్తున్నాం, రా. నువ్వు పార్టిసిపేషన్ అయిన వాళ్ళకు ఉద్యోగాలు ఇచ్చినావా లేదా లిస్ట్ ఉంది, రా. ఎవరిని పంపిస్తారా? చర్చకు పంపి. చర్చకి ఏమొద్దు, లేదంటే మీ ఆఫీసుకు చెప్పు, మేమైతే చూపిస్తాం నీకే. మనమిచ్చిన మన బతుకంతా, మనమిచ్చిన 2300 ఉద్యోగాల బతుకంతా చూపిస్తాం నీకు. అపాయింట్మెంట్ వస్తాం, చూపిస్తా. ఇంత అన్యాయంగా మీరు మాట్లాడడం జరుగుతుంది. ఇంకొకటి చెప్తున్నారు, స్పోర్ట్స్ కోటాకు సంబంధించి డబ్బు లాభాలు జరిగినాయి. 15 లక్షల నుంచి 20 లక్షలు తీసుకున్నారు. ఒక సెల్ ఫోన్ వాయిస్ రికార్డును వినిపించడం జరిగింది. దాంట్లో ఏం చెప్తారు? ఎందుకు కానీ కేసు కట్టలేదు, ఎందుకు కానీ ఫోన్ నెంబర్ లేదని చెప్తాడు. ఎఫ్ఐఆర్లో స్పష్టంగా ఏ వ్యక్తి ఎవరైతే మోసం చేయదలుచుకున్నాడో అవతల పక్క ఉండే నిరుద్యోగిని, ఆ వ్యక్తికి సంబంధించిన సెల్ ఫోన్ నెంబర్ వేయడం జరిగింది. 9440755843 అని. ఎలాంటి ఫోన్ నెంబర్ లేదా, ఇది మోసం కాదంటాడు. ఏ కళ్ళు ఏమైనా పోయినా నెంబర్ ఉంది, పోలీసు వాళ్ళు 1 నిమిషంలో కనుక్కుంటారు కదా అని చెప్పాడు. పోలీసు వాళ్ళు కనుక్కుంటారు. ఎఫ్ఐఆర్ నమోదైన తర్వాత ఇన్వెస్టిగేషన్లో ఆ పేరు ఎవరు, ఆ సెల్ ఫోన్ నెంబరు ఎవరు వాడుతూ ఉన్నారు అని చెప్పి తర్వాత ఇన్వెస్టిగేషన్లో వస్తుంది. తర్వాత ఎందుకు కానీ డిలే అయింది, అధికారుల అనుమతి కోసం అని చెప్పి. ఒక కూని జరిగితేనో, ఒక తన్నుకుంటేనో, కొట్లాడుకుంటేనో, ఒక యాక్సిడెంట్ జరుగుతాయి, స్పాట్లో ఇమ్మీడియట్గా వాస్తవాలు కళ్ళకు కనబడుతున్నాయి కాబట్టి ఎఫ్ఐఆర్ అప్పుడే కడతారు. దీని వాస్తవాలు ఒక ఫేక్ సమాచారమా లేకపోతే వాస్తవ సమాచారమా, ఇది కనుక్కొని కొంత సమాచారాన్ని సేకరించిన తర్వాతనే ఇలాంటి విషయాలలో ఉన్నతాధికారులు అనుమతి తీసుకుంటారు. ఇంకా కొన్ని కేసుల్లో అయితే స్థానిక మెజిస్ట్రేట్ కోర్టు అనుమతులు తీసుకొని ఎఫ్ఐఆర్లు కడతారు. మీ పక్క నుండే మీకు చాలా పెద్ద లీగల్ టీం ఉంది కదా, ఇది నిజమో కాదో కనుక్కో. ఇది వాస్తవం. జగన్మోహన్ రెడ్డి గారు ఫోన్ నెంబర్ లేదంటావు, ఫోన్ నెంబర్ ఉంది, స్పష్టంగా ఉంది కదా. ఇన్వెస్టిగేషన్లో ఆ ఫోన్ నెంబర్ ఎవరిది, ఎవరితో మాట్లాడినారు, ఏం మాట్లాడినారు అని చెప్పి దాని తర్వాత వస్తుంది. దీని మీద ఇన్వెస్టిగేషన్ అయిపోయిన తర్వాత ఛార్జ్షీట్ వేసినప్పుడు దానిలో స్పష్టంగా ఇతను మాట్లాడిన అతను బొంత రోసయ్య అనే అతను మాట్లాడాడు. ఆ నెంబర్ అతనిది. అతను మాట్లాడింది రాయన సురేష్తో మాట్లాడడం జరిగిందని చెప్పి ఇదంతా ఇన్వెస్టిగేషన్లో వచ్చింది. ఎఫ్ఐఆర్ కట్టడం జరిగింది. ఇద్దరు కోర్టుకు హాజరుపరిచినప్పుడు 7 సంవత్సరాల కంటే తక్కువ శిక్ష పడే కేసులలో 41A నోటీసులు ఇచ్చి పంపమనేది ఉన్నత న్యాయస్థానాల తీర్పులు ఉన్నాయి. దానికి అనుగుణంగానే స్టేషన్ బెయిలు ఇచ్చి ఉండొచ్చునేమో తప్ప చట్టానికి వ్యతిరేకంగానో ఇతన్ని రక్షించాలనో చేయాల్సిన పని. ఇతను రక్షించాలంటే కేసు కట్టాల్సిన అవసరమే లేదు కదా. ఇతన్ని రక్షించాలంటే మూడో వ్యక్తికి తెలియదు. ఇది వాళ్ళిద్దరు మాట్లాడుకున్నారు. ఎవరికైతే ఫోన్ పోయిందో ఆయన వచ్చి కంప్లైంట్ చేయడం జరిగింది. షాప్ వాళ్ళు ఎన్టీఆర్ కమిషనరేట్కు ఫిర్యాదు చేసిన తర్వాత షాప్ అధికారులు ఈ ఇన్వెస్టిగేషన్ తర్వాత ఇవన్నీ తేలినాయి. ఇన్వెస్టిగేషన్లో పేర్లు పెడతారు, అన్నీ పెడతారు. మీది ఇప్పుడు లిక్కర్ కేసులో ఒకరి పేరు పెట్టారు, తర్వాత పేర్లు చేర్చుకుంటూ పోతూ ఉంటారు. ఇదిగానంతే. మీ అక్రమాస్తుల కేసుల్లో కూడా ముందు మిమ్మల్ని విజయసాయిరెడ్డి గారిని చేర్చిన తర్వాత అనేక మంది అధికారులు అనధికారులు వీళ్ళంతా కూడా ఆ సిస్టంలోకి చొప్పించడం జరిగింది, ఆ కేసుల్లో పెట్టడం జరిగింది. చట్టం గురించి వ్యవస్థలను మేనేజ్ చేసే అత్యంత శక్తి సామర్థ్యాలున్న మీకు ఇలాంటి చిన్న చిన్న విషయాలు తెలియడం లేదంటే ఇబ్బందిగా ఉంది. అలాగే మెరిటోరియస్ స్పోర్ట్స్ కోటాలో ఈ భారతదేశంలో ఎక్కడ కూడా ఇలా ఈ పద్ధతిగా డిఎస్సి టెట్టే ఆయన చెప్పేది టెట్ పాస్ కాకుండానే ఉద్యోగాలు ఇచ్చినారని చెప్తాను. స్పష్టంగా మొన్న జరిగిన ప్రెస్ మీట్లో కూడా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఒక్క పీఈటీలకు ఫిజికల్ డైరెక్టర్లకు తప్ప
మిగతా అందరూ కూడా అంటే స్కూల్ అసిస్టెంట్స్ నీ సబ్జెక్టు టీచర్లకు కానీ హెచ్జిటి టీచర్లు కానీ ఖచ్చితంగా టెట్ పాస్ కావాలని అర్హత పెట్టడం జరిగింది. టెట్ పాస్ అయినారని చెప్పి మీకు సాక్ష్యాధారాలతో చూపించినా కూడా ఇంకా మీకు ఛానల్ ఉంది అని చెప్పి వినేవాళ్ళు ఉన్నారని చెప్పి మీరు పచ్చబద్దాలు చెప్తా ఉన్నారు. మెరిటోరియస్ కోటాలో పరీక్ష నీరు ఎట్లా పెడతారు? ఇది కేంద్ర ప్రభుత్వం సెంట్రల్ జిఎస్టీ కమిషనరేట్ కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన సంస్థ. మెరిటోరియస్ స్పోర్ట్స్ కోటాలో మనం మొన్న ఏదైతే ఏ విధంగా అయితే రిక్రూట్మెంట్ జరిగిందో అదే విధంగానే జరిగింది. సెంట్రల్ జిఎస్టీ, సెంట్రల్ ఎక్సైజ్ అండ్ కస్టమ్స్ గౌహతి జోన్, గౌహతి ఇన్వైట్స్ అప్లికేషన్ ఫర్ రిక్రూట్మెంట్ ఆఫ్ మెరిటోరియస్ స్పోర్ట్స్ పర్సన్ ఇన్ ఆల్ 65 స్పోర్ట్స్ డిసిప్లిన్ నోటిఫైడ్ బై అండర్ స్పోర్ట్స్ కోటా ఇన్ ది గ్రేడ్ ఆఫ్ ట్యాక్స్ అసిస్టెంట్స్ అండ్ హవల్దార్స్. కేంద్ర ప్రభుత్వమే మెరిటోరియస్ స్పోర్ట్స్ కోటాలో వారి ప్రతిభ ఆధారంగా, వారి క్రీడా ప్రతిభ ఆధారంగా దరఖాస్తు చేసుకోండి, మేము అన్నీ కూడా ఫిల్టర్ చేసి వీటన్నిటి కూడా సూక్ష్మంగా పరిశీలించి వారిని మేము తర్వాత సర్టిఫికేట్స్ వెరిఫికేషన్కి పిలుస్తామని చెప్పి ఇవ్వడం జరిగింది. ఇదంతా డాక్యుమెంట్, ఇంత డాక్యుమెంట్ ఉంది, ఇంత డాక్యుమెంట్ ఉంది. దీంట్లో పంపించమంటే పంపిస్తా. ఇది కానీ ఇంత దారుణమైన అబద్ధాలు చెప్పడం జరుగుతూ ఉంది. అలాగే ఇంకోటి చెప్తాడు ఆయన, కూనా రవికుమార్ గారు సాఫ్ట్బాల్ రాష్ట్ర అధ్యక్షునిగా ఉంటే 48 ఉద్యోగాలు ఇచ్చినాడు. భరత్ గారు, ఎంపీ భరత్ గారు జూడో గౌరవాధ్యక్షునిగా ఉన్నాడు, ఆయన జూడోలో ఉద్యోగాలు ఇచ్చేసినాడు అని చెప్తున్నారు. ఎంత అన్యాయంగా మాట్లాడుతున్నావు. మొన్ననే చెప్పాం, కూనా రవికుమార్ గారు కానీ భరత్ గారికి కానీ సంబంధం లేదని చెప్పాం. చర్చకు రమ్మని చెప్పినాం. ఫోన్ నెంబర్లు ఇచ్చినాం. నాది శ్రీకాంత్ది ఈరోజు కానీ ఇస్తా ఉన్నాం. కూనా రవికుమార్ గారు సాఫ్ట్బాల్ గౌరవాధ్యక్షుడైంది 2026 సంవత్సరం జనవరిలో. డిఎస్సి జరిగింది 2025లో. భరత్ గారు జూడో గౌరవాధ్యక్షుడు కాదయ్యా స్వామి, నువ్వు గౌరవాధ్యక్షుడు అంటావు. ఛాలెంజ్ చేస్తున్నాం. కూనా రవికుమార్ గారు డిఎస్సి కంటే ముందే సర్టిఫికేట్లు ఇచ్చినారా? ఇంకా 2000 మేము మొన్ననే చెప్పడం జరిగింది. 382 ఉద్యోగాలకు సంబంధించి ఎవరు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఈ సర్టిఫికెట్లు క్రీడాకారులు పథకాలు పొందారో అని కూడా స్పష్టంగా చెప్పాం. దాంట్లో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు 142 మందికి పథకాలు పొందిన వారికి ఉద్యోగాలు వచ్చాయి. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు, అంటే ఎస్పెషల్లీ 2004, 2000 మధ్య కాలంలోనే మనం ఈ లిస్ట్ అంతా పరిశీలించినప్పుడు సర్టిఫికెట్లన్నీ కూడా 2004, 2014 మధ్య కాలంలో ఉన్న వాళ్ళు 105 మంది. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న గత 5 సంవత్సరాల కాలంలో ఉద్యోగాలు పొందిన వాళ్ళు 135 మంది, 382 మంది. ఇంకా ఎంత దారుణం అంటే 2000 తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత